కథ తెలుగు భాషలో ఎంతో ప్రసిద్ధి చెందిన కథ. ఇది భక్తి, విశ్వాసం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కథలో ఒక గోపాలుడైన తిమ్మప్ప భక్తి, వినయం మరియు దేవుని కరుణతో ఎలా ఆశీర్వదించబడ్డాడో వివరించబడింది. కథ: తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో తిమ్మప్ప అనే నిరుపేద గోపాలుడు ఉండేవాడు. అతడు చాలా సాదాసీదాగా జీవించేవాడు, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి అపారం. అతని దగ్గర ఏమాత్రం ధనం లేకపోయినా, ప్రతిరోజు దేవుడికి కొంత సమర్పణ చేయడానికి నిశ్చయించుకునేవాడు. తిమ్మప్పకు తిరుమల వెళ్లి స్వామిని దర్శించాలనే ఆరాధన కలిగింది. అతను తన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులను, కొన్ని నాణేలు, అల్ప ఆహారం స్వామికి సమర్పించుకోవడానికి తీసుకెళ్లాడు. గ్రామస్తులు అతని మీద నవ్వుతూ, "నీ లాంటి పేదవాడి సమర్పణ స్వామి స్వీకరిస్తాడా" అని ఎగతాళి చేశారు. తిమ్మప్ప తిరుమలకు చేరుకుని స్వామి విగ్రహాన్ని చూసి ఆనందబాష్పాలు పెట్టాడు. తన దగ్గర ఉన్న చిన్నదాన్ని కూడా ఎంతో ప్రేమతో స్వామి పాదాల దగ్గర ఉంచి ప్రార్థించాడు. తిమ్మప్ప యొక్క భక్తి, పూజ పట్ల స్వామి సంబరపడిపోయి, అతనికి కలలో ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. అదనంతరంగా, తిమ్మప్ప జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. అతని గొర్రెల సంఖ్య పెరిగింది, పొలాలు ఫలపుష్పాలతో నిండాయి, మరియు అతని జీవితం సుఖసంతోషాలతో మారింది. అయినప్పటికీ, తిమ్మప్ప దానిని తన వ్యక్తిగత బలం లేదా యోగ్యతగా భావించకుండా, స్వామి కృపగా భావించి మరింత భక్తితో జీవించసాగాడు. ఈ కథ మనకు భక్తి, వినయం మరియు విశ్వాసం గొప్పతనాన్ని గుర్తుచేస్తుంది. తిరుపతి తిమ్మప్ప కథ తెలుగువారికి ఎంతో ప్రేరణనిచ్చే పురాణగాథగా నిలుస్తుంది.